అందరూ అంటా ఉన్నారు, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీతో ఢీకొంటా ఉన్నావు, రాష్ట్రంలో ముఖ్యమంత్రితో ఢీకొంటా ఉన్నావు కాంగ్రెస్ పార్టీతో. ఇలాంటి పరిస్థితుల్లో నా పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్నప్పుడు నేను మిమ్మల్ని నాతో పాటు రమ్మని చెప్పి నేను చెప్పలేను. దేవుడు ఆశీర్వదించి నేను ఎదిగినప్పుడు, నేను బాగున్నప్పుడు అప్పుడు రండి అని చెప్పి కొంతమందికి చెప్పిన. ఇట్లా రాష్ట్రం వైపు తిరిగి చూస్తే ఎవ్వరూ లేరు వెనకాల, కేవలం నేను, నాతో పాటు అమ్మ, మేము మాత్రమే ఉన్నాం. ఆ ప్రస్థానం అక్కడి నుంచి మొదలైంది. కానీ రాజకీయాలలో ఎప్పటికీ కూడా విలువలు, విశ్వసనీయత ఇవి మాత్రం ఎక్కడా ఎప్పుడూ తగ్గనేలా. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఇటువైపు చూస్తే పొలిటికల్ ఒబ్లివియన్ అంటారు, ఏ రోజు కూడా కాంప్రమైజ్ కాల. విలువలు, విశ్వసనీయత అన్న దానికి మాత్రం పెద్ద పీటీ వేశాం. విలువలు, విశ్వసనీయత అన్నది ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నా కూడా ఏ రోజు కూడా అవి ప్రశ్నించే పరిస్థితిలో ఏ రోజు రాజకీయాలు ఎప్పుడు చేయాల. అక్కడి నుంచి సాగింది రాజకీయ ప్రయాణం. ఆ తర్వాత నాతో పాటు 18 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ వీడి నాతో పాటు రావాలన్నారు. అందరినీ పదవులు రాజీనామా చేయమన్నా. రాజమోహన్ రెడ్డి ఎంపీ నాతో పాటే వస్తానన్నాడు. అన్న రాజీనామా చేయన్న. రాజీనామా చేశాడు, వచ్చినాడు. బై ఎలక్షన్ జరిగింది. నా ఎలక్షన్ బై ఎలక్షన్, అమ్మ ఎలక్షన్ బై ఎలక్షన్, రాజమోహన్ రెడ్డి ఎలక్షన్ బై ఎలక్షన్. నా ఎలక్షన్లో 5,40,000 మెజారిటీ. ఆ 14th లోక్సభలో హయ్యెస్ట్ మెజారిటీ వచ్చింది మీ అన్నకే, జగన్కే. ఆ రోజు మనం ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు పార్లమెంట్లో ప్రతి తల్లా కూడా మన వైపే తిరిగి చూస్తుంది. హయ్యెస్ట్ మెజారిటీ ఇన్ ద 14th లోక్సభ. కానీ జీర్ణించుకోలేని పరిస్థితిలో మన మీద అంతే పగబట్టడం కూడా ఆ మెజారిటీని చూసి అనుకోండి, అది వేరే విషయం. ఆ తర్వాత అమ్మ, తర్వాత రాజమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు పోటీ చేసినప్పుడు వచ్చిన మెజారిటీ కన్నా అంతకన్నా 2 మెజారిటీతో ఆయన గెలిచినాడు. 2.5 లక్షల మెజారిటీతో ఆయన కూడా గెలిచడం జరిగింది. అందువల్ల 18 మంది ఎమ్మెల్యేలు నాతో పాటు అడుగులు ముందుకు వేశారు. 18 మంది ఎమ్మెల్యేలు అప్పట్లో నాతో పాటు అడుగులు ముందుకు వేశారు. ప్రతి ఒక్కరికి చెప్పా, రాజీనామా చేస్తేనే బయటికి రండి అని చెప్పి. మొత్తం 18 మంది రాజీనామాలు చేసినారు. కేంద్రంతో వ్యతిరేకంగా పోరాటం, రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం. 18 మంది రాజీనామా చేసి విలువలు, విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు చేయడానికి అడుగులు ముందుకేశారు. ఎక్కడ కూడా విలువలు, విశ్వసనీయత అన్నది ఎక్కడ కూడా తగ్గల. అప్పట్లో పవర్ ఛార్జెస్, కరెంటు ఛార్జీలు విపరీతంగా చంద్రబాబు నాయుడు గారు పెంచిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద